మూడో ఎపిసోడ్‌కి స్వాగతం. ఈ వీడియోలో అరుణాచల మహత్యం మరియు అరుణాచలంలో శివరాత్రి ఎందుకు అత్యంత శ్రేష్టమైనది, శివరాత్రి యొక్క మహత్యాన్ని తెలుసుకుంటాం. అరుణాచల మహత్యం అనేది కేవలం ఒక క్షేత్ర గాథ మాత్రమే కాదు. ఇది శివతత్వానికి, ఆత్మజ్ఞానానికి, మోక్ష మార్గానికి మనకు సులభమైన భాషలో బోధించే అత్యంత పవిత్రమైన పురాణ గాథ. ఈ కథ శివపురాణం, స్కంద పురాణం, లింగ పురాణం వంటి మహాగ్రంథాలలో విస్తారంగా చెప్పబడింది. అరుణాచలం అనేది తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న ఒక పర్వతం. కానీ పురాణాల ప్రకారం ఇది సాధారణ పర్వతం కాదు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే. అందుకే శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి, అరుణాచలో నామ శివః స్వయం. అంటే అరుణాచలమనే పేరుతో శివుడు స్వయంగా అక్కడ స్థిరంగా ఉన్నాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరికీ తమలో ఎవరు గొప్పవారనే అహంకారం కలిగింది. ఆ అహంకారమే వాదనగా మారింది. ఈ లోకాన్ని సృష్టించింది నేనే అని బ్రహ్మ చెప్పాడు. ఈ లోకాన్ని రక్షించింది నేనే అని విష్ణువు అన్నారు. ఈ వివాదం పెరిగిపోయి దేవలోకమే కంపించింది. అప్పుడు పరమేశ్వరుడు వారి అహంకారాన్ని తొలగించడానికి ఒక అద్భుతమైన లీలను ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి భూమి వరకు వ్యాపించే ఒక అనంతమైన అగ్నిజ్యోతి ఉద్భవించింది. ఆ జ్యోతి ఎంత ఎత్తు ఉందో, ఎంత లోతు ఉందో ఎవరికీ అర్థం కాలేదు. అదే శివుని జ్యోతి రూపం. శివుడు బ్రహ్మ విష్ణువులను చూసి, ఈ జ్యోతి ఆది అంతము కనుగొనగలిగితే మీలో ఎవరు గొప్పవారో నిర్ణయిస్తాను అని అన్నారు. వెంటనే విష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమి లోపలికి వెళ్లారు. ఎంత లోతుకు వెళ్ళినా జ్యోతి అడుగును చూడలేకపోయారు. మరోవైపు బ్రహ్మ హంసరూపం తీసుకొని ఆకాశంలోకి ఎగిరారు. ఎంత ఎత్తుకు వెళ్ళినా జ్యోతి పైభాగం కనిపించలేదు. చివరకు విష్ణువు తన అహంకారాన్ని విడిచిపెట్టి శివునికి నమస్కరించారు. కాని బ్రహ్మ మాత్రం అబద్ధంగా నేను చివరను చూశాను అని చెప్పాడు. ఈ అహంకారానికి శివుడు కోపించి బ్రహ్మకు భూమిపై పూజలుండవని శాపం ఇచ్చాడు. ఇదే లింగోద్భవ కథ. ఒకవేళ మీరెవరైనా లింగోద్భవ కథ కానీ తెలుసుకోవాలనుకుంటే నా రెండో ఎపిసోడ్ను చూడొచ్చు. రెండో ఎపిసోడ్లో బ్రహ్మ విష్ణువుల యొక్క వాగ్వాదం అలాగే లింగోద్భవ కథను స్పష్టంగా తెలియజేశాను. ఆ అనంతమైన అగ్నిజ్యోతి క్రమంగా స్థిరమై కదలని రూపాన్ని దాల్చింది. అదే అరుణాచల పర్వతంగా మారింది. అందుకే అరుణాచలాన్ని స్థావరలింగం అంటారు. ఇతర క్షేత్రాల్లో శివుడు లింగ రూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ శివుడు పర్వత రూపంలో ఉంటాడు. ఇది భూమిపై ఉన్న ఏకైక క్షేత్రం. ఇక్కడ శివుడు స్వయంగా భూలోకంలో నిలిచాడు. అరుణం అంటే అగ్ని, జ్ఞానం, తేజస్సు. అచలం అంటే కదలని స్థిరత్వం. అగ్నిలా వెలిగే జ్ఞానం, కదలని పరమసత్యం. ఈ రెండింటి సమ్మేళనమే అరుణాచలం. పురాణాల ప్రకారం అరుణాచల దర్శనం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయి. ఈ పర్వతాన్ని ఒక్కసారి చూసినా సరే మనసులో భక్తి కలుగుతుంది. ఈ పర్వతాన్ని చూసి నడిస్తే అహంకారం కరిగిపోతుంది. అందుకే అరుణాచలంలో అత్యంత ముఖ్యమైన సాధన గిరి ప్రదక్షిణ. అరుణాచల పర్వతం చుట్టూ సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారిని భక్తులు కాళ్లతో నడిచి ప్రదక్షిణ చేస్తారు. దీనిని గిరివలయం అంటారు. అమావాస్య, పౌర్ణమి, సోమవారం, శివరాత్రి రోజుల్లో గిరివలయం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. గిరివలయం అంటే కేవలం నడక కాదు, అది ఒక ఆధ్యాత్మిక యాత్ర. నడుస్తూ శివనామస్మరణ చేయాలి, మాటలు తగ్గించాలి. ప్రతి అడుగుతో మనలోని అహంకారం, కోపం, లోభం తగ్గుతాయి. అరుణాచల గిరివలయం చేస్తే శివుడే మనసును శుద్ధి చేస్తాడని భక్తుల అనుభవం. అందుకే పెద్ద పెద్ద ఋషులు, సిద్ధులు ఈ పర్వతం చుట్టూ తిరుగుతూ తపస్సు చేశారు. అరుణాచల క్షేత్రంలో అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది పంచభూత క్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీక. చిదంబరం ఆకాశం, శ్రీకాళహస్తి వాయువు, కాంచీపురం భూమి, జంబుకేశ్వరం జలం, తిరువన్నామలై అగ్ని. ఈ ఆలయంలో శివుడు అరుణాచలేశ్వరుడిగా, పార్వతీదేవి అపీత కుచాంబిగా పూజింపబడతారు. ఆలయ గోపురాలు, ప్రాకారాలు మనకు శివతత్వాన్ని గుర్తుచేస్తాయి.
కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీపం అరుణాచల మహత్యంలో అత్యంత ముఖ్యమైన పర్వదినం. ఆ రోజు అరుణాచల పర్వత శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. ఇది శివుని జ్యోతి రూపానికి ప్రత్యక్ష దర్శనం. ఆ దీపాన్ని చూసిన వారికి కోటి జన్మల ఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. ఆ రోజు లక్షలాది భక్తులు అరుణాచలానికి వస్తారు. ఆ దీపం వెలిగినప్పుడు మొత్తం పర్వతం శివజ్యోతిగా ప్రకాశిస్తుంది. ఆధునిక కాలంలో అరుణాచల మహత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు శ్రీ రమణ మహర్షి. ఆయనకు అరుణాచలం ఒక పర్వతం కాదు, అది జీవశివుడు. ఆయన అరుణాచల శివ అని పిలిచేవారు. అరుణాచలం వద్ద మౌనంగా ఉండడమే గొప్ప ఉపదేశమని చెప్పారు. ఆత్మవిచారణమే నిజమైన పూజ అని బోధించారు. అరుణాచలం వద్ద నివసించిన అనేక మందికి జీవితమే మారిపోయింది. చివరగా చెప్పాలంటే అరుణాచల మహత్యం వినడానికే కాదు, అనుభవించడానికి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, గిరివలయం చేయడం, మౌనంగా కూర్చోవడం, ఇవన్నీ మన జీవితాన్ని మార్చే సాధనలే. అరుణాచలం శివుడు ఉన్న స్థలం కాదు, శివుడే అరుణాచలం. ఒక్కసారి ఆ సత్యం మన హృదయంలో నిలిస్తే అదే మోక్ష మార్గం. ఓం అరుణాచలేశ్వరాయ నమః.